అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న మంగళగిరి సభలో మాట్లాడినటువంటి మాటలు చాలా మందికి ఎక్కడో గుచ్చుకున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి ఆ మాటలపై? బాగా గుచ్చుకున్నాయి అన్న. రోజాక్కకు ఒకదానికి మళ్ళీ ఆయన రాంబాబు గారు ఉన్నారు కదా, గట్టిగా పెట్టాడు, మళ్ళీ మాట్లాడకుండా పెట్టాడు. అట్లాగే మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు, ప్రతి విషయంలో స్పందించాలి అని కోరుకుంటున్నాం. మరి వాటి నుంచి అదే స్పందన కొనసాగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న మేమంతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఒక వర్గం కోసం గానీ, ఒక కాస్ట్ కోసం గానీ, ఒక మతం కోసం గానీ, ఆఖరికి సీఎం కోసం కూడా నేను రాలేదు, ప్రజాసేవ కోసం మాత్రమే వచ్చాను అంటున్నారు కదా. మరి ఇక్కడ మారాల్సింది పవన్ కళ్యాణ్ గారా, జనాల మెంటాలిటీ? అంటే మన రీసెంట్ గా ఒక పనికి మాలినాడు బూతులు తిడితే ఆయన లాగి పెట్టి కొట్టారు కదా, అందరూ పోలీసులు కూర్చోబెట్టాలి, ఎట్టా కొట్టారు ఏందని చెప్పాడు కదా. ఆ ఎదో ఏం చేశాడంటే బయటకు వచ్చి నా కులం నా కులం నా కులం అంటావు గయ్యా, నా కులంలో నా వాళ్ళని చెత్త కొట్టారు, నీకు నీ కులం నుంచి దూరం చేస్తాను అని ఏదేదో డైలాగులు చేశాడు, సినిమా డైలాగులు. అది ఏమనుకున్నాడు ఏం అర్థం కాల, అది గుచ్చినట్టు గట్టిగా కాటేసినట్టు రెండు మాటల్లో చెప్పాడు. అరే బాబు, కులం కాదురా బాబు ముఖ్యం, మనం 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 ముఖ్యం. ఇలా కులం నమ్మే 2019లో ఏం చేశారు, ఎదవాళ్ళందరూ ఏం చేశారు, 2 చోట్ల ఓడిచ్చారు రా బాబు నన్ను. కాబట్టి నా కులం కాదు, నా ఆంధ్రుడు, నా ఆంధ్ర నాకు ముఖ్యం. ప్రతి ఒక్కడు తెలంగాణ వాడు జై తెలంగాణ అంటాడు ఫస్ట్, మనం కూడా జై ఆంధ్ర అనాలని ఒక పిలుపునిచ్చాడయ్యా. మరి ఇప్పుడుకైనా బుద్ధి మారాలని కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు కళ్యాణ్ గారు ఏమో సీఎం అవ్వాలని నాకు లేదు అంటున్నారు, బట్ ఆయన ఫాలోవర్స్ కానీ జన సైనికులు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో సీఎం గా చూడాలని వీళ్ళు అనుకుంటున్నారు. నిన్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలను బట్టి వద్దురా బాబు సీఎం పదవి, సినిమా హీరోగానే ఉండాలి, మాకు ఒక నాయకుడిగా ఆయన ఉండాలి అని కోరుకుంటున్నారు ఎవరైనా. అదే లక్షణాలతోనే మాట్లాడాడు, అదే కళాఖండగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే నాయకుడయా సీఎం కావాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా గానీ ఆయన పార్టీని పెంచుకుంటాడు, ప్లస్ ప్రతిపక్షం ఏదున్నా గానీ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాట్లాడే కళాఖండగా తయారయ్యాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనే ఆశ నాకు ఈ రోజు మాట్లాడిన మాటలు పట్టాను. ఏంటంటే 11 సీట్లు వచ్చిన వాళ్ళని అనకూడదు కాక ఆ డైలాగ్ తో కొట్టాడు చూసావా, వాళ్ళు ఏడ పెట్టుకోవాలి మొహాలు అర్థం కావట్లేదు, ఒక్కొక్కటి నోట్లో నుంచి మాట్లాడతారు అట్లా. మరి ఏం మాట్లాడతారు, అంబాటి రాంబాబు ఏంటంటే కక్కని బయటకు వచ్చాడు, ఇప్పుడు దాకా బయటికి రాలేదంటే అడిగి ఏం ప్రిపేర్ అవుతున్నారో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. మరి అది రాజకీయ నాయకుల లక్షణాలు కనపడ్డాయి, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. సెటైర్లు కూడా గట్టిగా వేస్తే కాసేపు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్తున్నాం అన్న. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచినప్పుడు ఎవరైతే ట్రోల్ చేశారో సో వాళ్ళందరికీ కూడా గట్టిగా ఇచ్చి పడేసాడు అంటున్నారు, దానికి ఏం చెప్తారు? నిజంగా తమిళ రాజకీయం వేరు, విజయ్ గెలిచాడంటే సినీ ఫీల్డ్ రాజకీయం, సినీ రంగమే వెనకమాల నుండి నడిపే సినిమా మొత్తం అంతా ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నా గానీ స్టాలినే నడిపేది. ఆ వాతావరణం వేరు. కానీ ఆంధ్రాకి దానికి పోలికి పెడితే ఎట్లను, ఆంధ్ర ఎంత గజ్జది, మరి ఊర్లో కుక్కలు ఆడావుడి, మరి అంతా మరి అట్లాగే ఉంది. ఊర్లో పెళ్లి జరుగుతుంది, పిల్లలు అడావుడు చేస్తారు చూసావా, అట్లా చేశారు వీళ్ళందరూ. సింగిల్ ఏమైనా చివరికి సిగరెట్ అవలా, సేమ్ అదే పరిస్థితి. ఒకరితో పోల్చాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు తిట్టారు ఒకప్పుడు, అందరినీ తిట్టాడు, ప్రతిపక్షం నిలబడ్డాడు, మీ ఇచ్చిన వాళ్ళే. ఏమైంది, 2 చోట్ల పోల్చాడు. గచ్చిపోలే అది గాజుల రామారావు, ఎట్లాంటిది వైజాగ్ లో అరే అమ్మ కొట్టినోడు ఉంటాడు తెలుసా, ఏ గల్లీకి వెళ్ళినా ఆయన కులమే ఆయన వాళ్ళే ఉంటారు. అట్లాంటి చోట్ల ఓట్లే పడలేదంటే 1000 ఓట్లు కూడా పడలా, మరి ఇంకేమవ్వాలి. అందుకే గట్టిగా చెప్పాడు, అరే బాబు కులం కాదు మతం కాదు, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు నేను నేర్చుకుంటున్నా. ఒక నాయకుడి దగ్గర ఒక నాయకుడిగానే ఎదుగుతా, ఒక నాయకుడిగానే ఉంటా. ఎవరిని సీఎం చేయమంటే ఎవరిని సీఎం చేయమంటే ఆయన చేస్తా, ఎవరిని పిఎం చేయమంటే ఆయన పిఎం చేస్తా అని కళాఖండగా చెప్పాడు.